వెల్కమ్ బ్యాక్ టు ఎంపాక్ట్ బిగినర్స్. ఇంతకుముందు వీడియోలో మనం మొత్తం కూడా సమ్కి సంబంధించినటువంటి ఫార్ములా అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కౌంట్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఒక డేటాని తీసుకుంటే ఆ డేటాకి సంబంధించి కౌంట్ రిలేటెడ్ ఫార్ములాస్ కూడా చూద్దాం. ఇప్పుడు మీరు టేబుల్ బాగా గమనించండి. ఈ టేబుల్లో మనకు పర్టికులర్గా కౌంట్కి సంబంధించిన ఫార్ములాస్ ఎలా ఉంటాయో నేను ఇక్కడ 3 కలర్స్లో చూపించాను కదా. కౌంట్ ఏ, అలాగే కౌంట్ బ్లాంక్. ఫస్ట్ది కౌంట్. జస్ట్ కౌంట్ అనేది మనకు ఏ విధంగా వర్క్ అవుతుంది, ఒక డేటా నుంచి మనం కౌంట్ అంటే ఏవి రిజల్ట్ అనేది ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. నేను మీకోసం అయితే ఒక చిన్న రేంజ్ని సెలెక్ట్ చేశాను. ఈ చిన్న రేంజ్లో చూస్తే మనకు మొత్తం 12 సెల్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనం కౌంట్ ఫార్ములా యూజ్ చేస్తే మనకు మొత్తం అది 5 చూపించింది. ఎందుకు అలా 5 చూపించింది అంటే కౌంట్ పక్కన నేను టెక్స్ట్ ఒకటి రాసున్నాను చూడండి. ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్నే చూపిస్తుంది కౌంట్ ఫార్ములా అని చెప్పాను. అందువల్లే ఈ టేబుల్లోనే ఇచ్చినటువంటి ఈ టేబుల్లో మనకు న్యూమరికల్ వాల్యూస్ మొత్తం కూడా 5 ఉన్నాయి. ఒక బ్లాంక్ ఉంది, అలాగే పక్కన చూస్తే టెక్స్ట్ ఉంది కాబట్టి ఆ టెక్స్ట్ని తీసుకోదు, బ్లాంక్ని తీసుకోదు, ఓన్లీ నెంబర్స్ని మాత్రమే తీసుకొని ఇన్ని ఉన్నాయి అని చెప్పి చూపించింది. సో అందువల్ల 5 అనేది ప్రింట్ అయింది మనకి. అలాగే మనకు పెద్ద డేటాను ఎలా సెలెక్ట్ చేయాలో చూడండి. కంట్రోలు షిఫ్ట్ రైట్ యారో అండ్ డౌన్ యారో, అది ఎంత పెద్ద ఎన్ని పేజీలు ఉన్న డేటా కూడా మనం ఒకే క్లిక్తో సెలెక్ట్ చేయవచ్చు అనమాట. ఇక్కడ అర్థం కావాలి కాబట్టి చిన్న డేటా ఉంది. కంట్రోలు షిఫ్ట్ రైట్ యారో డౌన్ యారో కొడితే మనకు మొత్తం టేబుల్ సెలెక్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇప్పుడు చూడండి, రెండో ఫార్ములా కౌంట్ ఏ. కౌంట్ ఏ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో నేను పక్కన టెక్స్ట్ ఇచ్చాను. కౌంట్ ఏలో మనం సెలెక్ట్ చేసిన డేటాలో టెక్స్ట్ మరియు న్యూమరికల్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, కౌంట్ ఏ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫార్ములా అనేది మనకు యాక్టివేట్ అవుతుంది. అదే రేంజ్, ఇందాక ఏదైతే రేంజ్ ఇచ్చానో అదే రేంజ్ ఇచ్చాను అర్థం అవడం కోసం మీకు. మొత్తం ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందండి, 11 వచ్చింది. అంటే ఈసారి ఏం చేసింది, అక్కడ పక్కనే టెక్స్ట్ రాసి ఇచ్చాను కదా చూడండి, టెక్స్ట్ని తీసుకుంది, అలాగే న్యూమరికల్ వాల్యూస్ను తీసుకుంది, బ్లాంక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు మనకు టోటల్ సెల్స్ వచ్చి 12 ఉన్నప్పటికీ సెలెక్ట్ చేసిన దాంట్లో మనకు 11గానే చూపిస్తుంది. ఆ బ్లాంక్స్ అనేవి కన్సిడర్ కావు. బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలి అంటే దాంట్లోనే కౌంట్ బ్లాంక్ అనే ఫార్ములాను ఉపయోగించాల్సి వస్తుంది. కౌంట్ బ్లాంక్ని ఉపయోగించినప్పుడు అది ఏది ప్రజెంట్ చేస్తుందంటే ఓన్లీ బ్లాంక్ సెల్స్ మొత్తం టేబుల్లో ఎన్ని ఉన్నాయి అనేది మనకు అక్కడ చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం డేటా అనాలిసిస్ చేసేటప్పుడు, డేటా రిపేర్ చేసేటప్పుడు కానీ, ఆ తప్పుల్ని సవరించేటప్పుడు కానీ మనకు బ్లాంక్ సెల్స్ ఎంత ఉన్నాయి అని ఒక ఐడియా రావాలి. ఒక్కోసారి అది అవసరపడుతుంది. దానికోసం ఈ ఫార్ములా కౌంట్ బ్లాంక్ ఈక్వల్ టు స్టార్ట్ చేసి కౌంట్ బ్లాంక్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తే మనకేమవుతుంది, ఫార్ములా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఇందాక చెప్పాను కదా, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో అండ్ డౌన్ యారో పెట్టుకుని మొత్తం టేబుల్ అంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. రేంజ్ ఎంతవరకు ఉందో అంతవరకు. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం ఎల్లో కలర్లో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా బ్లాంక్ సెల్స్. ఇవన్నీ కూడా నేను పర్టికులర్గా చూపించాలనే ఉద్దేశంతో కలర్ ఇచ్చాను అంతే. ఇక్కడ మనకు 5 ఉన్నాయి, అందువల్లే బ్లాంక్ సెల్స్ 5 అని చూపించింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సింపుల్గా కౌంట్ గురించి తెలుసుకుందాము. ఈ 3 ఫార్ములాస్ అర్థమైంది అనుకుంటాను. ఒక కండిషన్ ఉపయోగించి కౌంట్ ఫార్ములాని ఎలా ఆన్సర్ తీసుకురావాలనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కౌంట్ ఇఫ్ అండ్ కౌంట్ ఇఫ్స్ ద్వారా ఎలా తీసుకురావాలనేది